pipes and cisterns. సార్ సేమ్ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ తోటే ఉంటుంది ఈ క్వశ్చన్, ఈ టాపిక్ అంతా కూడా. టైమ్ అండ్ వర్క్ మనకు ప్రీవియస్గా అయిపోయింది కదా నిన్న, సో దానికి ఓరియంటెడ్గానే ఉంటుంది. సో దీంట్లో క్వశ్చన్స్ దాంట్లో క్వశ్చన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి దీంట్లో కలిపి అన్ని మోడల్స్ కవర్ చేసేస్తున్నాం. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్, 2 pipes A and B can fill a tank in 20 minutes and 30 minutes respectively. If both the pipes are used together, then how long will it take to fill the tank? Options: 12 minutes, 15 minutes, 15 minutes, 25 minutes, 50 minutes, 50. So sir, same sir, A can do a piece of work in 20 minutes and B can do a piece of work in 30 minutes. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మినిట్స్ డేస్ వీటితో ఏం పని లేదు. లాస్ట్కి మన కాన్సెప్ట్ పక్కన వాడు ఏదైతే యూనిట్స్ ఇచ్చిందో ఆ యూనిట్స్ని ప్లేస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో పైప్స్ అండ్ సిస్టమ్స్కి టైమ్ అండ్ వర్క్కి సేమ్ రిలేషన్. ఓకేనా. సో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. దెన్ ఏ అండ్ బి టుగెదర్ విల్ ఫినిష్ ద సేమ్ వర్క్. అంటే రెండు సేమ్ కాన్సెప్టే. రైట్. సో ద ఎల్సిఎం ఆఫ్ 20 and 30 ఈస్ 60. సో ఇక్కడ మాట ఏం మార్చుకుంటాం సార్ అంటే ద కెపాసిటీ ఆఫ్ ట్యాంక్. ఓకే. సో ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 60 liters. 60 liters. నిన్న మొన్న మనం బనానాస్ అని చెప్పుకున్నాం కదా టైమ్ అండ్ వర్క్లో. ఇక్కడ ఏమంటున్నా అంటే 60 liters కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ అని చెప్పేసి అంటున్నా. ఓకేనా. సో ఇది 20 minutesలో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. పర్ మినిట్ ఎన్ని లీటర్ల వాటర్ని ఇన్పుట్ చేస్తుంది? అది 3 liters. సో ఇది 2 liters. ఇఫ్ దే బోత్ వర్క్ టుగెదర్ అని చెప్పేసి అంటుండు. రెండు కలిపి ఒక్క నిమిషంలో ఎన్ని లీటర్స్? 5 liters. టోటల్ మనకి ఎన్ని లీటర్స్ కావాలి? 60 by 5. 5 ones 5 12 మీన్స్ 12 minutesలో ఆ ఏబి 2 pipes ట్యాంక్ని ఫిల్ చేయడం జరుగుతుంది. అంతే, సింపుల్. Pipe A can fill a tank in 5 hours. Pipe B in 10 hours, and pipe C in 30 hours. If all the 3 pipes are open, in how many hours will the tank be filled? So 3 pipes are there. Okay na, pipe A, pipe B, pipe C. Okay na, LCM in the 30. So the total capacity of the tank is 30 liters. Okay na. So the tank capacity is 30 liters. So per hour it will fills 6 liters, and this one 3 liters, and this one 1 liter. So total 6 plus 3 plus 1 10. So 30 by 10. So if 3 pipes are open, then the tank fills in 3 hours only. Right. Next question. Pipe A and B can fill a tank in 5 hours and 6 hours respectively. Pipe C can empty it in 12 hours. If all the 3 pipes are open together, then the tank will be filled in. Option A 113 by 17 hours. Mixed fraction only. 113 by 17 hours. 113 by 17 hours. Option B 2 8 by 11 hours. Option C 3 9 by 17 hours. 3 9 by 17 hours. Option D 4 1 by 2 hours. రైట్. సరే ఇక్కడ చూడండి. సో 3 pipes నే. ఓకేనా. ఇంతకుముందు స్టేట్మెంట్స్ ఏమిచ్చిండు అంటే అన్ని పైప్స్ కూడా ఫిల్ చేసేవే ఇచ్చింది. ఓకేనా. సో పైప్స్ అండ్ సిస్టమ్స్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే పైప్స్ ఫిల్ చేసేవి అండ్ ఎంటీ చేసేటివి రెండింటిని కలిపిస్తాడు. ఓకేనా. సో ఇది బేసిక్ మోడల్ అనుకోవచ్చు. ఓకే రైట్. సో పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 hours and pipe B can fills in 6 hours and pipe C can empty the tank in 12 hours. Right. The LCM of 5, 6 and 12 60 means the total capacity of the tank is 60 liters. So pipe A can fill in 12 hours 12 liters per hour, and this one 10 liters per hour, and this one 5 liters.
రైట్. సో క్వశ్చన్స్ ఒక్కొక్కసారి ఇక్కడనే డైరెక్ట్గా ఫ్రేమ్ చేస్తాడండి. ఆ ట్యాంక్ ఫిల్ అవుతుందా ఎంటీ అవుతుందా అని చెప్పి డైరెక్ట్ ఫ్రేమ్ చేస్తాడు. ఓకేనా. సో పర్ అవర్కి ఏ పైప్ చూసుకుంటే 12 లీటర్స్ని లోపలికి పంపిస్తుంది అండ్ పైప్ బి చూసుకుంటే 10 లీటర్స్ లోపలికి పంపిస్తుంది. ఓకేనా. పైప్ సి ఏం చేస్తుంది అంటే పర్ అవర్కి 5 లీటర్స్ని బయటికి తీసుకుని వస్తుంది. క్లియర్. సో పైప్ ఏ అండ్ బి రెండు కలిపి ఎన్ని లీటర్స్ లోపలికి పంపిస్తుంది? 22 లీటర్స్ లోపలికి పంపిస్తుంది. 22 లీటర్స్ లోపలికి వస్తుంటే 5 లీటర్స్ బయటికి వస్తుంది. సో ట్యాంక్ ఫిల్ అవడానికి ఛాన్సెస్ ఉందా ఎంటీ అవడానికి ఛాన్సెస్ ఉందా? ఫిల్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకు అంటే 5 లీటర్స్ తీసేస్తున్నాం అంతే. సో మొత్తం లోపలికి ఎంత పోతుంది అంటే 12 లీటర్స్ పోతుంది కదా. సో సారీ 22 లీటర్స్ లోపలికి పోతుంటే 5 లీటర్స్ మాత్రమే బయటకు వస్తుంది. సో పైప్ ట్యాంక్ అనేది ఫిల్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో 12 + 10 దట్ ఈస్ 22 - 5 17. So total we have 60 liters of there. So 60 by 17. 17 3s are. And then next 9 by 7. So 3 9 by 17 hours లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ కావడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి. A cistern can be filled by a tap in 4 hours while it can be emptied by another tap in 9 hours if both the pipes are open together then after how much time will the cistern get filled? Options 4.5 hours 4.5 hours 5 hours 5 hours 6.5 hours 7.2 hours 7.2 hours. Chain. So pipe A can fill a tank in 4 hours and pipe B can empty it in 9 hours. Okay. Right. LCM in the 36. 36. So pipe A can fill 9 liters per hour and this one 4 liters per hour. So subtract చేసుకుంటే 5 liters. ఎంతకి 1 అవర్కి. సో 9 లీటర్స్ మనం ఇన్పుట్ చేస్తున్నాం, 4 లీటర్స్ బయటికి పంపిస్తుంది. సో 1 అవర్కి ట్యాంక్లో ఇంకా వాటర్ ఎంత ఉంటుంది సార్ అంటే 5 లీటర్స్ ఉంటుంది. ఓకేనా. సో మొత్తం మనం ఎన్ని లీటర్స్ ఫిల్ చేయాలి? 36 లీటర్స్ ఫిల్ చేయాలి. సో 36 బై 7 1 బై అంతే కదా. ఏమి ఇచ్చిన 7.2 అని ఇచ్చిన 1/5 అంటే ఎన్ని అవర్స్ అండి? అదే కదా. దాన్ని ఎట్లా రాసుకుంటావు రాసుకో. నెక్స్ట్ 2 pipes A and B can fill a tank in 12 minutes and 15 minutes respectively if both the pipes are open together and tap A is closed after 3 minutes, then how much more time will it take to fill the tank by tap B? Then options 7 minutes 15 seconds, 7 minutes 45 seconds, 8 minutes 5 seconds, 8 minutes 5 seconds, 8 minutes 15 seconds. రైట్. చూడండి ఇక్కడ సార్ పైప్ ఏ వచ్చేసి 15 మినిట్స్లో ట్యాంక్ని 12 మినిట్స్లో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది అని చెప్పింది కదా. ఓకేనా. పైప్ బి వచ్చి 15 మినిట్స్. సో ఎల్సిఎం ఎంత? 60. సార్ మళ్ళీ చూడు ఇక్కడ ఈవెన్ నెంబరు 5 కాంబినేషన్. ఓకేనా. సో 15 టేబుల్లో 0 ఎప్పుడు వస్తుంది? 15 2s 30, 15 4s 60. 30 అనేది 12 టేబుల్లో రాదు కాబట్టి 60 అనేది 12 టేబుల్ వస్తుంది కాబట్టి దట్ ఈజ్ అవర్ ఎల్సిఎం. సో టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 60 లీటర్స్. ఓకే. సో పైప్ ఏ 5 లీటర్స్ అండ్ పైప్ బి 4 లీటర్స్. ఇంకొక మాట చెప్పింది ఏమని? బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఓకేనా. రెండు పైప్స్ కూడా ఒకటేసారి ఓపెన్ చేసినాం. ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత 3 మినిట్స్ తర్వాత పైప్ ఏని క్లోజ్ చేసినాం అంతే కదా. సో 5 + 4 9 అంటే పర్. సో రెండు పైప్స్ ఫిల్ చేసేవే. ఓకేనా. సో పర్ మినిట్ మనకి
9 లీటర్స్ ఇన్పుట్ చేస్తున్నాం ట్యాంక్ లోపలికి, ఓకేనా. సో అప్ టు 3 minutes వరకు ఈ పైప్ ని ఓపెన్ చేసి పెట్టినాం, అంటే 2 pipes ని 3 minutes కదా. ఆల్రైట్, సో పైప్ ఏని 3 minutes వరకు ఓపెన్ చేసి 3 minutes తర్వాత పైప్ ఏని మాత్రం క్లోజ్ చేసేసినాం. సో అప్ టు 3 minutes వరకు 9 లీటర్స్ కదా పోయేది లోపలికి. సో 9 3 is 27 minus 60 33, అంటే ఇంకా 33 లీటర్స్ మనం లోపలికి పంపించాల్సింది, ఓకేనా. సో ఈ 33 లీటర్స్ ఎవరితో ఫిల్ చేయాలి? పైప్ బి తోని ఫిల్ చేయాలి. సో పర్ మినిట్ వీడు ఎంత ఫిల్ చేస్తుండో 4 లీటర్స్. సో 33/4, దట్ ఈస్ 4 sevens, ఓకేనా. ఓకే, 4 8s 32, 1/4. 1/4 అంటే ఎన్ని మినిట్స్? 15 minutes seconds. So 8 minutes 15 seconds. రాసుకోండి.